ఒక చిన్న పల్లెటూరి అంచున మట్టి గోడలతో ఎర్ర పెంకుల పైకప్పుతో ఉన్న ఓ పాత ఇల్లు ఉంది. ఆ ఇంటి వెనుక వైపు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుపైనే ఒక తెలివైన కాకి నివసించేది. మిగతా కాకుల్లా కేవలం ఆహారం వెతుకుతూ రోజులు గడపడం కాకుండా నేను కూడా ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలి అన్న ఆలోచన దాని మనసులో ఎప్పుడూ తిరిగేది. ఆ ఇంటి ముందు చిన్న ప్రాంగణంలో రోజు ఉదయాన్నే పునుగుల వాసన గాలిలో తేలుతూ ఉండేది. ఇంటి వంటగదిలో నుంచి మంచి పుల్లటి పునుగుల వాసన వచ్చేది. ఆ వాసనను కాకి ఎంతో ఆసక్తిగా గమనించేది. ఈ పునుగుల వాసన అదిరిపోయింది, అందరికీ ఇది ఇష్టమైతే నేను ఇదే పని చేస్తే ఎలా ఉంటుంది అని ఒక రోజు కాకి తనలో తానే మాట్లాడుకుంది. అదే ఇంటి అరుగుపై తరచూ కూర్చునే పావురం కాకి మాటలు విన్నది. ఏమిటి కాకి, నువ్వు పునుగులు వేయాలనుకుంటున్నావా అని నవ్వుతూ అడిగింది. అవును పావురం, గమనించి నేర్చుకుంటే ఏ కష్టం ఉంటుంది, ప్రయత్నిస్తాను చూడు అన్నది కాకి. ఆ రోజు నుంచి కాకి తన చదువు మొదలుపెట్టింది. ఇంటి దగ్గరే ఉండే మట్టి కుండలతో పిండి ఎలా పులుస్తుందో, ఎంత నీరు సరిపోతుందో, ఎంత ఉప్పు వేస్తే రుచిగా ఉంటుందో దగ్గరగా గమనించేది. వంటిల్లో ఎవరూ లేని సమయంలో చిన్న చిన్న ముక్కలతో ప్రయోగాలు కూడా చేసేది. మొదటి రోజు వేసిన పునుగులు రాయిలా గట్టిగా అయ్యాయి. ఇవి పాడైపోయాయి అనుకుంది. రెండో రోజు పునుగులు నూనెలో ఎక్కువగా పీల్చుకున్నాయి. అయినా వదల్లేదు. 3-4 రోజులు గడిచాయి. పిండి సరిగ్గా కుదరసాగింది. 5వ రోజుకి తన ఆశ నెరవేరింది. గోధుమ రంగులో కరకరలాడే పునుగులు సిద్ధమయ్యాయి. ఇప్పుడే నా వ్యాపారం మొదలైంది అని ఆనందంతో చిటికెలు వేసింది కాకి. అరటి ఆకులతో చేసిన ఒక చిన్న బల్లను ఆ ఇంటి అరుగుపైన మామిడి చెట్టు నీడలో పెట్టుకుంది. పక్కన చిన్న మట్టి పొయ్యి, దాంట్లో మంట రాజేసి నూనె వేడి చేసి పునుగులు వేయడం మొదలుపెట్టింది. ఆ వాసన చుట్టూ వ్యాపించగానే మొదటగా 2 పిచ్చుకలు వచ్చాయి. ఇవి ఏమిటి కొత్త వాసన అని అన్నాయి. ఇవి నా స్పెషల్ పునుగులు, ఒక్కసారి రుచి చూడండి అంది కాకి. పిచ్చుకలు తింటూనే గంతులేశాయి. అబ్బా, చాలా రుచిగా ఉన్నాయి. ఆ వార్త మెల్లగా పక్కింటి పైకప్పుల వరకు, చెట్ల వరకు పాకింది. ఆ తర్వాత ఉడతా, కుందేలు, ఇంకా కొంచెం దూరం నుంచి ఒక కోతి కూడా వచ్చింది. కాకి గారు 2 పునుగులు ఇవ్వండి అని కోతి అడిగింది. ఖచ్చితంగా బదులుగా 2 వేరుశనగ గింజలు ఇస్తే చాలు అంది కాకి. అలా జంతువులు గింజలు, చిన్న పండ్లు, ధాన్యపు గుర్తులు ఇచ్చి పునుగులు కొనడం మొదలుపెట్టాయి. కాకి ఆ వస్తువుల్ని ఒక మూలలో భద్రపరుచుకుని తర్వాతి రోజుకు పిండి సిద్ధం చేసుకునేది. కొన్ని రోజుల్లోనే ఆ ఇంటి అరుగుపై కాకి పునుగుల స్టాల్ చాలా ప్రసిద్ధి పొందింది. ఉదయం అయిందంటే జంతువులు వరుసగా కూర్చొని ఎదురు చూసేవి. కాకి శ్రద్ధగా, శుభ్రంగా, ప్రేమతో అందరికీ పునుగులు పెడుతుండేది. ఒకరోజు పావురం అడిగింది, కాకి, మొదట నిన్ను ఎవ్వరూ నమ్మలేదు, కానీ నువ్వు వదలలేదు. అసలు నీ విజయం రహస్యం ఏమిటి? అప్పుడు కాకి నవ్వుతూ ఇలా చెప్పింది, వాసనకో రుచికో కాదు పావురం, నా విజయం వెనుక ఉన్నది ఓపిక, ప్రయత్నం. ఆ రోజు నుంచి ఆ ఇంటి ముందు ఒక మాట ప్రచారంలోకి వచ్చింది. చిన్న కాకైనా పెద్ద ప్రయత్నం చేస్తే పునుగుల్లా సువాసన వాసన భవిష్యత్తు వస్తుంది.